హాయ్ ఫ్రెండ్స్, నేను జరీనా బేగం. ఈరోజు కవిత 2 శతాబ్దాలలో జీవించి వెళ్ళిపోతున్న తరం గురించి కొన్ని విషయాలు. 2 శతాబ్దాలలో జీవించి వెళ్ళిపోతున్న తరం, ఆత్మీయతకు అర్థంగా మారిన తరం, ఇచ్చిన మాటకు కట్టుబడిన తరం, అభిమానమే ఆత్మగౌరవం అనుకున్న తరం, మాటల్లో సామెతల్ని కూర్పుకున్న తరం, రాత్రిని కథల అల్లికలుగా మార్చుకున్న తరం, ప్రతి పండగను ఊరంతా కలిసి చేసుకున్న తరం, ప్రతి ఆడపిల్లకు ఊరంతా అమ్మగారింటిలా మారిపోయిన తరం, రాసిన కథల కన్నా మౌఖిక కథల భాండాగారంగా మారిన తరం. శంకర భాష మాట్లాడుతున్న ఈ తరంతో మాతృభాషను అనర్గళంగా మాట్లాడి ఇతర భాషలను హాయిగా దత్తత తీసుకున్న తరం, లాంతరు వెలుగులో చదువుకున్న తరం, రిమోట్తో స్విచ్ ఆఫ్ చేస్తున్న తరం, ఉత్తరాల కాలం నాటి తరం, మెసేజ్ల కాలానికి అడాప్ట్ అయిన తరం, సైకిల్పై స్కూల్కి వెళ్ళి కార్లలో ఆఫీసుకి వెళ్ళిన తరం, ఎడ్ల బండి మీద వనభోజనాలకు వెళ్ళిన తరం, ఫ్లైట్లలో యాత్రలకు వెళ్తున్న తరం, పంచకట్టు నుండి సూటుకు ఎదిగిన తరం, టెంట్లో సినిమా బ్లాక్ అండ్ వైట్ నుండి నెట్ఫ్లిక్స్లో బ్లాక్ బస్టర్ పిక్చర్స్ చూస్తున్న తరం, పెద్దవాళ్లను ఇంటి ముందు మడత మంచంలో కూర్చోపెట్టుకున్న తరం, వాళ్ళ అనుభవాల చర్చలనే కౌన్సిలింగ్ సెంటర్లుగా భావించుకున్న తరం, దిగుడు బావుల్లో ఈత నేర్చుకుని తమ పిల్లలకు స్విమ్మింగ్ పూల్స్లో ఈత నేర్పిస్తున్న తరం, ఇంటి ముందు గిల్లిదండ ఆడిన తరం, నేడు స్టేడియంలో కూర్చొని క్రికెట్ చూస్తున్న తరం, బీపీ షుగర్లకు ఆమడ దూరం ఈ తరం, నడకతోనే 4 వీధులు చుట్టేసేది ఈ తరం, వంటింటి వైద్యంతో ఆరోగ్యాన్ని కాపాడుకున్న తరం, చాట్ జీపీటీ ప్రాంప్ట్లతో ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకుంటున్న తరం, ఉమ్మడి కుటుంబాలలో పెరిగి పిల్లలను విదేశీ ఉద్యోగాల దశకు చేర్చి చివరికి తాము వృద్ధాప్య వసతి గృహాలకు నిశ్చింతగా తరలిపోతున్న తరం.